స్థలము ప్లేస్ ఖాళీగా ఉన్నది. ఇది గుడి నిర్మాణానికి కావాలని గ్రామ ప్రజలు, గుడి సంఘ నాయకులు దీన్ని చర్య తీసుకొని దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. మల్లారెడ్డి బుసిడిపల్లె పంచాయతీలో బుసిడిపల్లె గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని ఈరోజు శ్రావణ మాసంలో మూడవ వారము 9వ తేదీ
9/8/2025 ఈరోజు ఉదయము పూజ కార్యక్రమాలు అన్నీ చేసేసి కోలాటము అన్నదాన కార్యక్రమము అన్నీ జరుపుకున్నారు. ఇక్కడ ప్రజలు అంతా చాలా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పంచాయతీలో మాది బుసిడిపల్లె పంచాయతీ, బుసిడిపల్లె గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కోలాటము అన్నీ జరుపుకున్నారు. స్వామి బుసిడిపల్లె ప్రజలు ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో జరిగినది అన్నదాన కార్యక్రమము. ఉదయం నుంచి ఏమేం చేసినారు కార్యక్రమం? ఉదయం పూజా కార్యక్రమం జరిగినది. అభిషేకము పూజా కార్యక్రమం జరిగి 11 నుంచి అన్నదాన కార్యక్రమం జరిగినది. కోలాటము 12 నుంచి కోలాటము సాయంత్రం వరకు కూడుకున్నాము. కాకపోతే మా దగ్గర డబ్బులు లేక మేము ఇంకా అధికంగా ఉన్నాము. కాకపోతే స్థలము నాకు తక్కువ ఉంది. ఇక్కడ బండపందెం జరుపుకోవాలని ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి సర్వేలు వచ్చేసి దాన్ని సర్వే చేసేసి ఎక్కడుండేది తిరిగితే మాకు కొంచెం స్థలం ఎక్కడ వాళ్ళు చూపించినారంటే ఆ దూరంలో గుడి ఇంకా పెంపు అవుతుంది, డెవలప్ అయ్యి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. మేము జరుపుకోవాలని మాకు అంతా ఈ సంవత్సరమే జరపాల్సింది. కాకపోతే స్థలం లేక నిలబడిపోయి ఏదో అన్నదానము సంవత్సరమేమో అన్నదానము కోలాటం పెడుతున్నాము. కాకపోతే బండ పెట్టుకుంటే ఉన్న బండ ఎద్దులు పెడితే కూడా ఇంకా ఉత్సాహంగా జరుగుతుందని మా కోరిక. మీ పేరు చెప్తాను. మల్లారెడ్డి, బుసిడి మల్లారెడ్డి. ఓకే. మా బుసిడిపల్లె గ్రామము, ఇంతకమే మండలము బుసిడిపల్లె గ్రామంలో ఉండేటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఇక్కడ ఉత్సవం చేస్తున్నాము. 3వ వారం సందర్భంగా ఉత్సవం చేశాము. మధ్యాహ్నం అభిషేక కార్యక్రమం, ఆత్మీయ కార్యక్రమం చేశాము. పోరాట కార్యక్రమం 12 గంటల నుండి మొదలు పెట్టాము. అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాము. ప్రజలంతా బాగా ఉత్సాహంగా వచ్చారు, అందరూ బాగా సహకరించారు. కానీ మాకు ఏదంటే ఇక్కడ గుడికి సంబంధించి కొద్దిగా ఎత్తు కూడా లేపుకోవాలి, గుడి నిర్మాణానికి కూడా ఇంకా లేపుకోవాలి. మాకు ఎవరన్నా సహాయం చేయాలి. మాకు సహాయం చేసి చేస్తే కనుక గుడి నిర్మాణం కూడా మేము చేసుకుంటాము. అది ఒకటి. మళ్ళీ మాకు బండపందానికి కూడా స్థలం లేదు. ఇక్కడ సర్వే గారు వచ్చి ఏదన్నా మాకు ఎక్కడైనా ఏదైనా ఏర్పాటు చేసేమైనా బాగుంటుంది. మేము ఉత్సాహంగా ఉంటాం. మేము కూడా ప్రజలంతా ఉత్సాహంగా. ఎంఆర్ఓ గారు కూడా దయచేసి మాకు వివరించి మాకు భూమి సంబంధంలో ఎక్కడైనా స్థలం చూపించి ఏదన్నా మాకు సహాయపడతామని మేము కూడా ఆశిస్తున్నాము. ప్రజలు కూడా అట్నే సహాయపడి ఈ గుడి అభివృద్ధి చేసేదానికి కొంత సహాయపడాలని ముందుకు రావాలి. వచ్చి మాకు గుడికి సహాయం చేస్తే అందరము బాగుంటుంది. దేవుడు కూడా మేము ఇంకా అంత పైకి లేపాలని ఉన్నాము, వెనక్కి చెప్తా ఉన్నాము. దేవుడు కూడా బాగా ఈ కనీసం అంటే 80 ఏళ్ళ చరిత్ర, 80 సంవత్సరాల చరిత్ర. కానీ వీరాంజనేయ స్వామి బాగా నమ్మకమైన స్వామి. బాగా నమ్ముకున్న వాళ్ళకు ఎవరికైనా కూడా నమ్మిన వారికి బ్రహ్మాండంగా బాగా కొంగు బంగారంగా చేసే స్వామి ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి. కనీసం 80 సంవత్సరాలు పెద్దల కాలంలో నిర్మించినటువంటి ఈ విగ్రహం. కానీ ఇప్పుడు తగ్గుబడిపోయింది. అందుకు ప్రజలు సహకరించి ఒక పైకి తీసుకురావాలని మరీ మేము కోరుతున్నాము. శ్రీ ఆంజనేయ. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు మా యొక్క సమస్య ఈరోజు తెలియపరిచినాం. మేము తెలుసుకొని మాకు ఆయన సహాయం చేసి ఎంఆర్ఓ శాఖ సర్వే చేయించి ఆయన మాకు గుడి నిర్మాణం చేయించే ఎల్లప్పుడూ ఆయన మేము పొడుచుకుంటాం. పలానా వాళ్ళు మాకు చేసినారు, అభివృద్ధి చేసినారు అని తప్పకుండా చైతన్య రెడ్డి చర్య తీసుకొని సర్వే శాఖ బుసిడిపల్లె ఆంజనేయ స్వామి దగ్గర సర్వే చేయించి మాకు సహాయం చేయవాలని కోరుతున్నాను. రెడ్డి సెల్ నెంబర్ వచ్చేసి 9949231840. లక్ష్మీరెడ్డి నా పేరు. 9553165392. దాతలు ఎవరైనా కూడా ఈ గుడి సహాయానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ నెంబర్కు ఫోన్ చేసి ఏదైనా మాకు సాయం చేయాలని మరీ కోరుతున్నాము, అందరినీ కోరుతున్నాము. ఓకే చెప్పు. నా పేరు గంగిరెడ్డి. బుసిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా శ్రావణ శనివారం ప్రతి ఒక్కరు వచ్చి పొద్దున్నే ఆకు పూజా కార్యక్రమం జరిగిన తర్వాత అందరూ వచ్చి మేమందరూ అన్నదానం చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మా కై ఉంచి చుట్టూ ప్రజలు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నా నెంబర్ 9052574008. ప్రతి ఒక్క
పెద్దలు కూడా వచ్చేసి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ సాయం కానీ ఆ ఎమ్మెల్యే సాయం కానీ ఎవరైనా వచ్చి సాయం చేస్తున్నాం. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఆరికల కృష్ణారెడ్డి నా పేరు. మామూలుగా ఈ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఎవరు కూడా సహకరించి మాకు దయవంచి అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మామూలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు చెప్తున్నాము. ఇప్పుడు మాకు చేయవలసింది ఏమిటంటే చుట్టుపక్కల బాలిపల్లె, పాపాసిపేట, అసితిగారుపల్లె, చింతకొమ్మ దిన్నె, రసులపల్లె, ఈ అపరాసుపల్లె ఈ అందరూ కలిసి గోపాలాపురం కూడా మా ఉంది. వీళ్ళు కలిసి మాకు సహకరించి ఈ యొక్క స్థలం నుంచి సహకరించి అందరూ వచ్చి ఈ యొక్క గుడికి నిర్మాణించాలని చెప్పి మాకు స్థలం కూడా గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు కానీ ఎవరైనా కలెక్టర్ కానీ మాకు అందరూ ఎమ్మెల్యే సహకరించి మాకు పూర్తి సహకరించాల్సిందిగా కోరుతూ మేము నా నెంబరు 99 08 15 49 92 ఈ నెంబరుకు ఎవరైనా దాతలు సహకరించవలసిందిగా కోరుతూ మేము గుడిని వెనక్కి సర్దవలసిందిగా కోరుకుంటున్నాము. తగ్గుబడిపోయింది, ఇది చాలా పాత గుడి అందుకు కాబట్టి మేము దీనిని పైకి లేపి ఆయన్ను నియమించాలని మేము కోరుకుంటూ ఇట్లు నమస్కరించుతున్నాం.